అయితే ఇదంతా క్లీన్ చేయించేది మున్సిపల్ వాళ్ళు ఇదంతా క్లీన్ చేయించుకున్నారు. ఇక్కడ మా కాలనీ పరిస్థితి, కాలనీలో 30 సంవత్సరాలు అయింది. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ పేరు కూడా కేఎన్ నరసింహరావు కాలనీ, కేఎన్ఆర్ కాలనీ పెట్టుకున్నాము. కారింగుల నరసింహరావు కాలనీ అంటాం దీన్ని. ఈ కాలనీ 30 సంవత్సరాలు పడింది. ఇప్పటి వరకు కూడా ఈ కాలనీలో గవర్నమెంట్ సంబంధించింది ఏది కూడా మోరీలు రాలేదు, పైపు లైన్లు లేవు. ఇక్కడ మెయిన్ రోడ్ పక్క పంటే ఉంటుంది, నోబుల్ స్కూల్ పక్కే. కాలనీ గుర్తించిన వార్డు నెంబర్ వేరు, కార్పొరేటర్లు వేరు. ఇప్పటికీ మా కార్పొరేటర్ మాకు కూడా తెలుస్తుంది ఇంతవరకు. దయచేసి మా కాలనీ వానవాడ మొత్తం వర్షాన్ని మనిషి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మా కాలనీ పట్టించుకో, నాయకులారా రాజకీయం చేయండి, కానీ ఈ కాలనీలో పట్టించుకోండి జరా. మా పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. దోమలు వానకాలం లోపల ఇల్లు కూడా కొట్టుకుపోతున్నాయి. దయచేసి మా కార్పొరేటర్ స్పందించి ఈ మోరి కట్టిన ఎందుకంటే మాకు ఇప్పుడు తెలియట్లేదు. ఆ మోర్లకి వాటర్ పోవాలి, మొత్తం ఇసుక దామైంది. దగ్గర పాలకులకు మరియు మన కమిషనర్ గారి గురించి చెప్తున్నాం మేము. ఇక్కడ ఇక బాగా దుస్థ పరిస్థితి ఉన్నది. మీరు దీన్ని మొత్తం మీ సహా ఉద్యోగులు అందరూ వచ్చి కొంచెం చూసుకొని ఈ పరిస్థితి, మున్సిపల్ కార్యవర్గం చూసుకొని దీని పరిస్థితిని చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మా బాధలు, మా అర్థనాలు, మా బాధలు మీరు వినాలని కోరుకుంటున్నాము. దయచేసి మాకు మోరీ సాఫ్ చేస్తే మాకు నీళ్ళు వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం ఉండదు. ఈ మోరీ కలెక్షన్ అసలు ఇక్కడ వాటర్ డ్రైనేజ్ కలెక్షన్ ఏమీ లేవు. ఇక్కడ ఈ కాలేజీ పట్టించుకొని మెయిన్ రోడ్ పక్క పంటే అభివృద్ధి లేదు. ఆమెడు దూరం ఉన్నది. మా మల్లేడు సార్ గుండెకాయ అంటూ ఉంటుంది కడుకోసారి. మరి గుండెకాయ దారిపోతుందో గుండెకాయ మాకైతే లేదు. దయచేసి మా కాలనీ పట్టించుకొని, దయచేసి టీఆర్ఎస్ ఏ పార్టీ నాయకులు మా కాలనీ పట్టించుకొని మా కాలనీ డెవలప్మెంట్ చేసి కోరుతున్నాము. మీ అందరికీ నమస్కారం. వచ్చినప్పుడల్లా ఈ నీళ్లు మొత్తం నిండిపోయి చెరువులాగా అయిపోయి బండ్లు కింద పడడం, ఇంకా మనుషులకు పోవడానికి దారి లేకపోవడం, గడ్డ నుంచి పైన నీళ్ళు మొత్తం కంటిన్యూగా ఫ్లోట్ వస్తూ ఉంది. ఇక్కడ ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఈ గతంలో జరుగుతున్న 2-3 సంవత్సరాలు ఇక్కడే జరుగుతూ ఉంది. ఇక్కడ టనల్ ఉన్నది, డ్రైనేజ్ కనెక్షన్ ఉన్నది, అది మొత్తం మట్టితో ఉసుకతో మొత్తం నిండిపోయి ఉన్నది. దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఈ వర్షానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి. దోమలు అవి అట్లాంటి వస్తున్నాయి. మొత్తం రోడ్లు మొత్తం డ్యామేజ్ అయి ఉన్నది. డ్రైనేజ్ లేదు, ఏం లేదు. సీసీ రోడ్ లేదు. ఇప్పటిదాకా మాకు రోడ్డు మధ్యలో ఉన్న బిట్టు, రోడ్డు దగ్గర ఉన్న బిట్టు ఎవరు పట్టించుకోలేరు. దీనికి మీరు స్పందించారు. వాసనము మేము మీడియా మిత్రులందరికీ నమస్కారము. మా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని మేము గత 30 సంవత్సరాల కాలనీ ఇది. రోడ్డు కట్టుపక్కు ఇటుపక్కు 5వ డివిజన్లో ఉంటుంది. మా కార్పొరేటర్ ఏమైపోయాడో తెలియట్లేదు. ఒక్కసారి కూడా స్పందన లేదు. మేము ఎన్నోసార్లు ఈ పరిస్థితిని ప్రజల దృష్టికి, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కానీ ఎవరు స్పందించట్లేదు. నిన్న జరిగిన వర్షానికి మా కాలనీ జలమయమైపోయింది. మన ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న అలవాట్లో ఇసుకే నిండిపోవడం వలన మా కాలనీలోకి అన్ని నీళ్లు జామ్ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి, కమిషనర్ దృష్టికి చేరాలని మా మనవి. ఇలా ఇట్లా రేకులు, ఈ చెట్లు ఇవన్నీ మొలిస్తే రేకులు పోతే లేను.